విజయవాడని వరదలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో రిటర్నింగ్ వాల్ అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసినటువంటి నేపథ్యంలో రిటర్నింగ్ వాల్ మేము నిర్మించాము అంటూ వైసీపీ చెప్పడం, లేదు మా హయాంలోనే రిటర్నింగ్ వాల్ ప్రారంభమైంది అంటూ టీడీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రిటర్నింగ్ వాల్ ఏ ప్రభుత్వంలో మొదలైంది, ఏ ప్రభుత్వంలో ముగించింది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్, హాయ్ సార్. హలో. ఇప్పుడు విజయవాడని వరదలు ముంచెత్తున్నటువంటి నేపథ్యంలో రిటర్నింగ్ వాల్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలేమో ఈ రిటర్నింగ్ వాల్ని మేమే నిర్మించామంటూ వాళ్ళు చెప్పడం, లేదు 2014 నుంచి 2019 వరకు మా ప్రభుత్వంలోనే ఈ రిటర్నింగ్ వాల్కి పునాదులు పడ్డాయి అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్ ఈ రిటర్నింగ్ వాల్ ఎప్పుడు నిర్మించారు, ఏ ప్రభుత్వం నిర్మించారు, ఈ రిటర్నింగ్ వాల్ నిర్మించడానికి వెనకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రిటర్నింగ్ వాల్ ఎవరు నిర్మించారు, ఎవరి వల్ల ఇప్పుడు ఆ ప్రజలు కాపాడబడ్డారు అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరగడానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి అసలు నిజాలని చెప్పలేకపోవటం. ఆ నిజాలని చెప్పండి బాబు అని చెప్పి మొరపెట్టుకున్నా కానీ ముందుకు రానటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కటే గ్రౌండ్ లెవెల్లో కనపడుతున్నారు. గ్రౌండ్లో ఆయన తిరుగుతూ అక్కడ ఉండేటువంటి నిరాశ్రయుల్ని పలకరిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలని అందజేస్తూ ఆయన అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆయన టయానికి తిన్నాడో తినకో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారు, పిచ్చోడి మాదిరి తిరుగుతున్నాడు ఆయన జనం కోసం అని చెప్పి అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు మేము సీనియర్స్ని, మాకన్నా తోపులు లేరు, మాకన్నా సీనియారిటీ ఎవరికి లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. మరి వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో ఆ అబద్ధాలు అవి అని చెప్పి చెప్పాలి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న అబద్ధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి అసలు నిజం ఇది అని చెప్పి చెప్పడానికి ముందుకు రావాలి కదా. క్యాబినెట్ ర్యాంక్ ఏమో కావాలి, మంత్రి పదవులు అందరికి కావాలి, రకరకాల పదవులు హోదాలు అన్నీ కావాలి. కానీ అసలు విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తుకు సంబంధించినటువంటి అంశాలని వక్రీకరిస్తున్నటువంటి విపక్షాలని అడ్డుకునేటువంటి ఒక యంత్రాంగం లేదంటే అలాంటి ప్రయత్నం అయితే చేయాలి కదా సీనియర్లు, చేయాల. దాంతో చంద్రబాబు నాయుడికి కూడా బహుశా నేను అనుకోవటం కోపం వచ్చినట్టుందో. సహజంగా ఇప్పుడు ఆయన కోపం అసహనం రాదు. మంత్రులకి వార్నింగ్ ఇచ్చారు నిన్న. మంత్రులకు వార్నింగ్ ఇచ్చి మీరు కనుక స్పందించకపోతే, మీరు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకోకపోతే మీ మీద వేటు వేయబడును అని చెప్పి సున్నితంగా మందలించాడు. సో వెంటనే ఒకవేళ మంత్రులు నన్ను తీసేస్తే నాకేమైనా అవకాశం వస్తుందో అని చెప్పి కన్నా లక్ష్మణ్ వచ్చేసాడు ముందుకి. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారు, మీరు కనుక ఈ వరద సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోతే, ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయనో వాళ్ళని తీసేస్తాను మంత్రివర్గం నుంచి అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. జనరల్గా ఏంటంటే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు పౌర సరఫరా శాఖ మంత్రి ఆయన పని ఆయన చేయాలి, హోంశాఖ మంత్రి ఆమె పని ఆయన చేయాలి, పంచాయతీరాజ్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమిష్టిగా పని చేయాలి. పని చేయడం లేదని భావించి నేను వేటు వేస్తాను, తీసి పడేస్తాను అని చెప్పి అన్నట్టు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే బయటకు వచ్చాడు కన్నా లక్ష్మణ్. కన్నా లక్ష్మణ్ ఎప్పుడు వచ్చాడండి? నిన్న వచ్చాడు. వరదలు ఎప్పుడైనాయండి? శనివారం నుంచి అవుతుంది, అంటే 5వ రోజు. ఈ 5 రోజులు ఏం చేశాడు ఈ కన్నా లక్ష్మణ్? ఆయన గుంటూరే కదా, ఆయన సీనియర్ లీడరే కదా, ఆయన అన్నీ నాకే తెలుసు అని చెప్పి అనుకుంటాడు కదా. నాకన్నా ఎవరు లేరు, అసలు నేను ముఖ్యమంత్రి కావాల్సింది ఎప్పుడో రాజశేఖర రెడ్డి తర్వాత అని చెప్పి ఆయన అభిమానులు అనుకుంటుంటారు ఆయన. అలాగే ఆయన కూడా అనుకుంటుంటాడు అని చెప్పి ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. మరి అంత సీనియర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో ఆయన సత్యనపల్లి నుంచి గెలిచాడు. సత్యనపల్లి ఆ ఏరియా, ఇప్పుడు గుంటూరు మొత్తం ఏరియా మీద అవగాహన ఉంటుంది ఆయనకి. మరి ఏ రోజన్నా సరే ఆయన క్షేత్రస్థాయికి వచ్చి నిరాశ్రయులైనటువంటి వాళ్ళని ఎందుకు పలకరించలేదు? ఇప్పుడు మంత్రులు తీసేస్తారనగానే ఒకవేళ ఖాళీ అయితే నాకేమైనా మంత్రి పదవి వస్తుందో అని చెప్పేసి అడావుడిగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి రిటర్నింగ్ వాల్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే రిటర్నింగ్ వాల్ గురించి 4 రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు అక్కడ? రిటర్నింగ్ వాల్ కట్టించినందువల్ల జగన్మోహన్ రెడ్డి 3 లక్షల మంది ప్రాణాలు ఇవాళ కాపాడారు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆ రిటర్నింగ్ వాల్ కట్టింది ఎవరు? అసలు దానికి ఆజ్యం పోసింది ఎవరు? 3 విడతలుగా డిపిఆర్ తయారు చేసింది, 3 విడతలుగా దాన్ని నిర్మించాలని చెప్పి
జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం నిర్మించాడని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బా కొడుతున్నారు. అసలు దానికి పునాది పడింది ఎప్పుడు, దాన్ని నిర్మించింది ఎప్పుడు? మొత్తం అది మూడు కిలోమీటర్లు, దాదాపు 3.5 కిలోమీటర్లు అండి. 3.44 కిలోమీటర్స్ అవి. ఆ కిలోమీటర్స్ అన్ని కిలోమీటర్లు 3 స్టెప్స్గా 3 విడతలుగా నిర్మించాలని చెప్పి డిపిఆర్ తయారు చేసి 2 విడతలుగా మొత్తం 2 విడతలు అయిపోయింది. 3వ విడత మిగిలినటువంటి పార్ట్ని జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఖాళీగా ఉండి 4వ సంవత్సరం నిర్మించాడు. నిర్మించి ఓపెన్ చేశాడు. అంటే ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళు నిర్మించినట్ట. ఇప్పుడు ప్రారంభించాడు కాబట్టి, అంటే అతను పూర్తయిన దాన్ని ప్రారంభించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినట్ట. యాక్చువల్గా 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 ఆగస్టులో ఈ కొడాలి నాని అలాగే ఆయన అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ వెళ్ళి రిటర్నింగ్ వాల్ మీద ఒక ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకొని అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది ఆ ఫోటో, ఆ రిటర్నింగ్ వాల్ మీద, కృష్ణ కరకట్టకు సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ మీద. అంటే వీళ్ళు వచ్చింది అధికారంలో జూన్లో, ఆగస్టులో వీళ్ళు ఫోటో తీస్తున్నారు. అంటే ఒక నెలకే ఇన్ని కిలోమీటర్లు అసలు రిటర్నింగ్ వాల్ అవుతుంది ఒక నెలకి? కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు దాన్ని నిర్మించాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ అదేదో అద్భుతాన్ని క్రియేట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకళ్ళు అసలు అద్భుతాన్ని క్రియేట్ చేయలేదు అన్నట్టుగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యలో ఏదైనా చేశాడు కొద్దిగా మంచి అని అంటే, చంద్రబాబు నాయుడు చేసిన పని కంటిన్యూ చేసింది అదొక్కటే. మిగతా చంద్రబాబు నాయుడు ఏది చేస్తే దాన్ని కూల్చిపడేశారు, భూస్థాపితం చేశాడు కదా, దాన్ని నామరూపాలు లేకుండా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. అమరావతిని అసలు శ్మశానం అన్నాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఏ పట్టిసీమ దాన్ని మూలన పెట్టేశాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఏది చేస్తే వాటన్నిటిని మూలన పడేసి దాన్ని కొలాప్స్ చేసేసాడు. ఒకటి కంటిన్యూ చేసింది. అది కూడా ఎందుకు చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రెజర్ చేయబట్టి చేశాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొడాలి నాని లేదా అవినాష్ లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, నెహ్రూ వాళ్ళ అబ్బాయి, వాళ్ళు ఏదో స్ట్రెస్ చేసి మాకు ఇది కావాలని చెప్పి అడిగితే బలవంతంగా 2023లో అంటే ఎన్నికల ముందు 2024కు ముందు దాన్ని కంప్లీట్ చేసేలాగా ఆయన ఏదో దారం ఇచ్చినట్టు నిధులు ఇచ్చేసి దాన్ని కంప్లీట్ చేశాడంట. అది కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా అక్కడక్కడ కమతలు ఉన్నాయంట. అది చేసింది. దానికి జగన్మోహన్ రెడ్డి నేను గనక లేకపోతే 3 లక్షల మంది ఇప్పుడు చనిపోయిండేవాడు ఈ వరదలకి అని చెప్పి ఆయన చెప్తాడు. దానికి కౌంటర్ ఎప్పుడు ఇవ్వాలి? వెంటనే ఇవ్వాలి కదా. 3 రోజుల పాటు ప్రచారం జరిగిన తర్వాత అందుట్లో నిజం కన్నా అబద్ధం అనేది చాలా వేగంగా వెళ్ళిపోతుంది కదా. ఈ మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్లస్ ఆయన సొంత మీడియా లేకపోతే కూలి మీడియా వీటన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి కారణంగా 3 లక్షల మంది బతికిపోయారని చెప్పేసి ప్రచారం చేసుకుంటుంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి సీనియర్లు ఇన్ని రోజుల పాటు ఎందుకున్నారు? ఇవాళ కన్నా లక్ష్మణ్ ఇవాళ వస్తాడు మీడియా ముందుకి. 4 రోజుల క్రితం రావచ్చు కదా కన్నా లక్ష్మణ్. అంటే మంత్రులు తీసేస్తే మంత్రివర్గంలో ఏమన్నా అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో వచ్చినట్టే కదా. ఇప్పుడు సీనియర్ లీడర్ కదా, ఆయనకి తెలీదా రిటర్నింగ్ వాళ్ళు ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు అనేది ఆయనకి తెలుసు కదా. 4 రోజుల క్రితమే కనుక కౌంటర్ ఇచ్చినట్టయితే కన్నా లక్ష్మణ్ ఈ ప్రచారానికి అప్పుడే ఫుల్ స్టాప్ పడి ఉండేదిగా. అంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే దాని వెనక దాగున్నటువంటి ఒక నిగూఢమైనటువంటి ఆలోచన కన్నా లక్ష్మణ్కి ఇది ఉంది అని చెప్పి పార్టీలోనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం చేసినటువంటి పని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి.